పెద్ద లక్ష్యంతో ఏదో 1-2 సంవత్సరాల్లో వీడేటువంటి లక్ష్యం కాదు ఇది. భావితరాలకు మనం అందించాలంటే, మనం ఒక మంచి భవిష్యత్తును అందించాలంటే, ఒక మంచి ఎన్వైరన్మెంట్ని అందించాలంటే ఇప్పటిదాకా మనం చేసినటువంటి విధ్వంసం అనేటువంటిది చాలా ఎక్కువైంది. దాన్ని మళ్ళీ రికవరీ చేయాలని అంటే చాలా టైం పడుతుంది. ఆ ప్రయత్నంలో భాగంగా మనము ఈ సిజిఆర్ సంస్థ నుంచి 2010లో స్టార్ట్ అయినటువంటి ఈ ప్రయాణము ఈ రోజు 15 ఏళ్ల పాటు నిరాటంకంగా కొనసాగుతూ వస్తుంది. దీంట్లో చేయి కలిపితే తప్ప ఈ పర్యావరణాన్ని రక్షించుకునేటువంటి అవకాశం మనకు లేదు కనుక ఖచ్చితంగా దీని కొరకు మనందరినీ కార్యోన్ముఖులు చేస్తూ అందరినీ మెల్లిమెల్లిగా ఒకతాటిపైకి తీసుకొస్తూ ఈరోజు 13 జిల్లాలు, మొన్నటిదాకా 13 జిల్లాలలో ఉన్నటువంటిది ఈరోజు 33 జిల్లాలలో తెలంగాణ వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లి తెలంగాణ మొత్తాన్ని కూడా సెన్సిటైజ్ చేస్తూ అందరి లోపల ఒక మంచి భావనలు తీసుకొచ్చినటువంటి సిజిఆర్ సంస్థకు ఎల్లవేళల బయాలజికల్ సైన్స్ పక్షాన, అదేవిధంగా ఉపాధ్యాయులందరి పక్షాన కూడా మేము కంపల్సరీగా ఒక స్పష్టమైన హామీని అయితే ఇవ్వదలుచుకుంటున్నాం. మొత్తం ప్రతి స్కూల్లో ఉన్నటువంటి బయాలజికల్ సైన్స్ టీచర్ కంపల్సరీగా, నేను యాక్చువల్గా బయాలజికల్ సైన్స్ ఫోరం నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఖచ్చితంగా ఎనీ ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీ అంటేనే ఫస్ట్ హెడ్ మాస్టర్లో కానీ ఎవరికైనా గుర్తుకొచ్చేటువంటిది మొట్టమొదటిగా బయాలజికల్ సైన్స్ ఉపాధ్యాయులు, దాని తర్వాత మా సహోదరులు ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు. సో ఖచ్చితంగా మాకున్నటువంటి అవగాహనతోన ఖచ్చితంగా ఆల్రెడీ ఒక 13 జిల్లాలలో చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలను లీడ్ చేస్తూనే వస్తున్నాం. ఇప్పుడు సోక్ పిట్స్ అయితేనేమి, తర్వాత సీడ్ బాల్స్ తో డిఫారెస్టేషన్ జరిగినటువంటి ఏరియాలను త్వరగా రీఫారెస్టేషన్ చేయడం అయితేనేమి, అదేవిధంగా మెడిసినల్ గార్డెన్ ఏర్పాటు చేయడం అయితేనేమి, అదేవిధంగా పిల్లల లోపల ఎన్వైరన్మెంట్ మీద సెన్సిటైజేషన్ చేయడం అయితేనేమి, ఇటువంటి అన్ని కార్యక్రమాలను కూడా మనం సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ వెళ్తా ఉన్నాం. సో ఈ పిల్లలకు అందించాల్సినటువంటి న్యూట్రీ గార్డెన్స్ అయితేనేమి, తర్వాత ముఖ్యంగా అన్నిటికంటే వీటన్నిటికీ ఆధారమైనటువంటి కీ పాయింట్ అయినటువంటి ఎర్త్ను సంరక్షించుకునేటువంటి బాధ్యతను యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రామ్ ద్వారా మనం స్కూళ్ళలో చేపడుతున్నాం. సో దీన్ని ఇంకా బలోపేతం చేస్తూ ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చడంలో భాగంగా ఇప్పుడు నెరవేర్చకపోయినా కూడా ఖచ్చితంగా మేము మా వంతు ప్రయాణం కొనసాగిస్తూ ఎంతవరకు అయితే ప్రయాణం చేయాలో జీవితాంతం అంత ప్రయాణం మేము చేస్తాం. అదేవిధంగా మా పిల్లలలో కూడా దీన్ని రగిలిస్తాం అనేటువంటి విధంగా మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.